జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆ జ్వాల మన అటెన్షన్ ని డ్రా చేయడానికి చేస్తున్న డ్రామా ఇదంతా. కానీ కోర్టులో అవేవి చల్లవు. ఒకవేళ కోర్టు జ్వాల చెప్పిందే నమ్మితే? దేనిని నమ్ముతుంది? ఆ డిజైన్ కి వాడిన ఫ్యాబ్రిక్, కలర్, ప్రతి మెటీరియల్ గురించి ఎవరైనా చెప్పొచ్చు. మేమే తయారు చేశామని సాక్ష్యాలు చూపించొచ్చు. కానీ డిజైన్ యొక్క ఆలోచన వాళ్ళది కాదు, దానిని గీసిన చెయ్యి వాళ్ళది కాదు. ఆ డిజైన్ వెనుకున్న ఇంటెన్షన్, ప్రత్యేకత ఏంటి అనేది ఏది వాళ్ళది కాదు. అవన్నీ నీవే. అంటే నువ్వనేది? నేననేది నీ డ్రాయింగ్ని కాపీ కొట్టలేరు, దానిని యథావిధిగా మళ్ళీ గీయలేరు అని. లాయర్ గారు చెప్పారు, నువ్వు గీసిన విధానమే మన ఆధారమని. ఏమంటున్నావు సామ్రాట్? నాకేం అర్థం కావట్లేదు. కోర్టులో మన లాయర్ చివరి వరకు పోరాడతారు. ఆ డిజైన్స్ మనదేనని వాదిస్తారు. అప్పటికి తేలకపోతే, జడ్జి గారు కన్విన్స్ కాకపోతే, ఆ డిజైన్ని అందరి ముందు నువ్వు గీస్తావు. అదే డిజైన్ మళ్ళీ వాళ్ళు గీయగలరా? లేదు, గీయలేరు, సాధ్యం కాదు. అప్పుడు జడ్జి వాళ్ళకి సరైన సమాధానం చెప్తాడు. అదేంటి సామ్రాట్? మన డిజైన్ని మనదే అని మనం ప్రూవ్ చేసుకోవడం ఏంటి? గదేం తరిక? మన పడితేనే మనదని చెప్పుకుంటేంది? నీ దగ్గర ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? ఈ సమస్యకి పరిష్కారం నీ దగ్గర ఉందా? అంటే గట్ల కాదండి. ఆల్టర్నేట్ లేనప్పుడు, మరో ఐడియా రానప్పుడు నోరు మూసుకోవడం మంచిది. మోసం చేయాలని నిర్ణయించుకున్న వాళ్ళు, కుట్ర చేయాలని ప్లాన్ చేసిన వాళ్ళు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకొని అప్లై చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. ఈ సమస్య నువ్వు తీసుకొచ్చింది కదా? ఆ జ్వాలకి ఇలాంటి అవకాశం ఇచ్చింది నువ్వు కాదా? చక్రే, తప్పు ఎవరి దగ్గర జరిగినా మనకున్న దారి అదొక్కటే. 100 మందిలో నువ్వు డిజైన్ మళ్ళీ గీయాలి. మరిదేంటి? ఏమండి, నా ఫోన్లోకి వెళ్ళే కదా జ్వాలకి మన డిజైన్స్ పోయినాయి. అందుకే కదా ఈ దరిద్రం. ఒకసారి జ్వాల మీకు పంపిన స్క్రీన్ షాట్ చూపిస్తారా? ఏ టైంకి నా ఫోన్లోకి వెళ్ళి డిజైన్స్ పోయినాయో టైం చెప్తారా? ఏం చేస్తావు? ప్లీజ్ ఒక్కసారి చెప్పుండ్రి. ఉదయం 11:05 ఫార్వర్డ్ అయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.